ఫ్రెండ్స్, ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా ఈ 72-73 రోజు అయితే ఏం జరిగిందో మనకు మ్యాటర్ పదాం. ఇంకా ఏమీ లేదు, మళ్ళీ సేమ్ ఇంక ఈ వారం అంతా ఎంటర్టైన్మెంట్ వీక్ కాబట్టి అందరు పేరెంట్స్ ని లోపలికి తోడుకొస్తారు. ఇంకా యష్మి వాళ్ళ ఫాదర్ అయితే 72వ రోజు రాత్రి 10 గంటలకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ అందరినీ ఫ్రీజ్ లో పెట్టాడు, అంటే స్టక్ అయిపోవడం అనమాట. అంటే స్టాప్ అండ్ స్టార్ట్ గేమ్. ఫ్రీజ్ అంటే ఆగిపోవాలి, లూప్ అంటే కదలాలి. ఇంకా అందరు లూప్ అయిపోవడారు, ఇంకా అదే ఇంక స్టక్ అయిపోయినారు. నాకు ఇంగ్లీష్ రాదు, ఏమనుకో బాగుండే. ఇంకా యష్మి వాళ్ళ నాన్న 10 గంటలకి అయితే లోపలికి వచ్చాడు. యష్మి వాళ్ళ నాన్నని చూసిన వెంటనే పపారి గట్టి గంతగా అరిచేసింది. ఏంటంటే ఇది ఎట్టుందంటే ఇది ఇంకా మనిషి చచ్చిపోతాడు అనగా. అంటే ఇంకా బిగ్ బాస్ హౌస్ గురించి మనుషులు ఇంక బయటకు రారు అనమాట. ఇంకా అక్కడే వాళ్ళ స్టక్ చేశారు. ఇంక ఇదే ఇంకా ఆఖరి చూపు, ఇంకా మీరు ఇప్పుడే చూసుకోండి, ఇంకొక 2-3 నెలలు చచ్చిపోతారు, లేదా మీరు దీని దాటి ఇంక బయటికి పోరు అన్నట్టుంది. ఏంటంటే ఇది ఈ 72-73 రోజు అయితే చూస్తా ఉన్నాం. ఒక్కొక్కరు తల్లిదండ్రులు, అంటే వాళ్ళ తల్లిదండ్రులైనా అన్నదమ్ముళ్ళైనా ఎవరైనా సరే, ఇది ఎట్లుందంటే ఇది ఏంటంటే ఘోరం, మరి దారుణం ఉందా. ఇప్పుడు ఎలాగో ఇంకొక 3 నెలలే హౌస్ లో ఉంటారు, మళ్ళీ ఎలాగో హౌస్ నుంచి బయటకు వెళ్తారు కదా. ఇంకేంటండి ఇది, ఏంటండి ఓవర్ యాక్షన్. పైగా వాళ్ళు ఏమన్నా ఇంక వదిలేనాక ఇంకా మాటలు ఇంకెట్ట పోతాయి నాకు. ఎందుకంటే ఓవర్ యాక్షన్ అంటే చూడడానికి చిరాకు అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు అసలు అందరికి చిరాకు ఇది. ఎందుకంటే అదేమన్నా స్టక్ అయిపోయినారా లేదు చెప్పండి. పైగా నిజం మాట్లాడుకుందాం, బిగ్ బాస్ లో ఉండి ఇంకా అబ్బాయిలు అంటే తప్పదులేండి. ఎందుకంటే ఇంకా కొంతమంది డబ్బులు పుడతారు, డబ్బులు అడ్డం పెట్టుకుని స్టార్లు అవుతారు. కొంతమంది డబ్బులు పుట్టకపోయినా సరే కష్టపడి అవుతారు. ఇంకా దాదాపు ఇంకా బిగ్ బాస్ హౌస్ లో కష్టపడి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు ఒక అవినాష్ ఇంకెవరు తప్ప. ఇంకా మిగతా వాళ్ళందరూ పరిస్థితి బాగున్నారు ఎందుకు. ఇంకా లేడీస్ ముఖ్యంగా అమ్మాయిల గురించి ఏమనుకో బాగుంటే, ఏంటంటే గోవాలు కానీ పిక్నిక్లు కానీ బ్యాంకాక్ కానీ అమెరికా కానీ పోతారు. 2-3 నెలలు, వీలైతే సంవత్సరాలు కూడా అక్కడే గడిపేస్తారు. మరి అప్పుడేమైంది మీకు, మీరు మీ అమ్మాయిని చూడకుండా ఉంటారుగా. ఏదో బిగ్ బాస్ లో ఒక 2 నెలలు ఉన్నారు అంతే, ఒక 3 నెలలు. 3 నెలలు చూడకపోతే ఏమైంది. పైగా తెలియక ఇంకో డౌట్ ఏంటంటే నాకు అర్థం కావట్లేదు, నాకేమీ తెలియట్లేదు. కన్నడ వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టారు. పైగా పృథ్వీ వాళ్ళ అమ్మ వచ్చిందనమాట, పూర్తిగా కన్నడలోనే మాట్లాడింది. అవి తెలుగు అసలు ఒక ముక్కర దానికి చూసావు, అది కూడా చెప్తాను వీడియోలో. ఇంకా నిఖిల్ వాళ్ళ అమ్మ కూడా గేమ్ గురించి చెప్పేటప్పుడు కన్నడలో చెప్తుంది. ఇంకా బిగ్ బాస్ కి ఇంకా అన్ని భాషలు తెలుసు కాబట్టి అదే, ఎందుకంటే అది ఒక గేమ్ షో, దాన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు కాబట్టి కింద పేరేసారు. అదే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కింద డబ్బింగ్ అనమాట, ఎందుకంటే తెలుగు. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ లో కానీ, తమిళ బిగ్ బాస్ లో కానీ, హిందీ బిగ్ బాస్ లో కానీ మన తెలుగు వాళ్ళు ఎవరు ఉండాలి చెప్పండి. అంటే తెలుగు వాళ్ళకి పక్క భాషలో ఛాన్సులు లేవు, కానీ మిగతా భాష వాళ్ళకి ఇక్కడ ఛాన్సులు ఉన్నాయి. అంటే ఏమని ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. ఏం తెలుగులో మాత్రం సెలబ్రిటీ లేరా? ఎంతమంది చెప్పండి. ఎవరో కన్నడ వాళ్ళని తెచ్చి పెట్టారే ఎందుకు? ఎందుకంటే ఇంకా సినిమా ఫీల్డ్ లో మీరు ఏది చెప్తే అది నడవాలని, మీరు ఏది చెప్తే అది జరగాలని చేస్తారు. ఇలా ఎందుకంటే ఇలా చేస్తారు, సినిమా ఫీల్డ్ ఫస్ట్ కొట్టి చేస్తారు. ఎందుకంటే కన్నడ వాళ్ళే, తమిళ వాళ్ళే, హిందీ వాళ్ళే సినిమాల్లో ఛాన్సులు ఇస్తే వాళ్ళు చెప్పింది వింటారు, మూసుకొని పడి ఉంటారు, పో అంటే పోతారు, రమ్మంటే వస్తారు. అందుకే కదా ఇస్తారు. అదే మన తెలుగు వాళ్ళకి ఇస్తే చెప్పిన మాట వినరు. నువ్వేంది నాకు చెప్పేది, నీ మాట నేనేంది వినేది అని మాట్లాడతారనే కదా. ఇంకా అర్థమైపోయింది. ఇంకా సరే, రిక్వెస్ట్ ఏంటంటే మనసులో బాధలో ఒకటేనండి, ఏంటంటే తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి. ఎందుకంటే పక్క భాషలో తెలుగు వాళ్ళు ఎవరు లేరు అన్ని బిగ్ బాస్ లో. నేను అన్ని బిగ్ బాస్ చూసా, కానీ తమిళ్ కానీ, కన్నడ కానీ, హిందీ కానీ, మరాఠీ ఎక్కడ పోయినా సరే తెలుగు వాళ్ళు మాత్రం అసలు లేరు అనమాట. అది ఎలా ఉంటదంటే ఎంత బాధ వేస్తుందంటే, పైగా వీళ్ళు ఆడేటప్పుడు కూడా ఈ కే బ్యాచ్ ఎంత దారుణంగా ఆడతారో. పైగా టేస్టీ తేజ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి మనం. టేస్టీ తేజ ఏడస్తారే ఉన్నాడు. ఇప్పుడు నబీర్ వాళ్ళమ్మ మొన్న వచ్చిన టాంచి ఈ 2-3 రోజులుగా ఇంక ఈ వారం అంతా టేస్టీ తేజ తప్పదేమో ఇంక బాధ. పైగా టేస్టీ తేజకి జరిగిన అన్యాయం ఏంటంటే, తను ఏం చేసినా సరే ఇంక నుంచి ఈ 5 వారాలు, అదే ఈ 100 days అయ్యే వరకు అతను ప్రతి వారం డైరెక్ట్ నామినేషన్. ఏంటండి అన్యాయం? అతను ఎవరైనా నామినేషన్ వేస్తే అప్పుడు కదా చెప్పాలి. ఇదేంటంటే డైరెక్ట్ నామినేషన్ ఎలా చేస్తారంటే ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. సరే గుడ్డు వేసేడే అనుకోండి, ఆ గుడ్డు ఆ పాయింట్ తీసుకుని, చిన్న పాయింట్ అది, దాన్ని తీసుకొని ఇంక నుంచి డైరెక్ట్ నామినేషన్, ఇది కరెక్ట్ కాదు ఇది. పైగా తేజ ఒకటే ఏడు చేస్తాడు, ఎందుకంటే ఇంకా ఫిక్స్ అయిపోయాడేమో. పైగా తేజ ఏడుస్తుంటే అందరికీ బాధగానే ఉంది. పైగా కొంతమందికి ఏమో ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది, కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, తేజకున్న బాధ ఏంటంటే అతనికి ఉంటాడో ఉండవు. పైగా తేజ వాళ్ళ అమ్మగారు కోరిక అంటది, ఒక్కసారినా బిగ్ బాస్ హౌస్ లోకి అంటే రావాలని, చూడాలని.
పైగా తేజ వాళ్ళ అమ్మగారికి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అంట, పదే పదే పిచ్చి అంట, చూస్తూనే ఉంటది అంటే ఇప్పుడు. సరే చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో ఏదో. కానీ టేస్టీ తేజకి మాత్రం ఇది చాలా అన్యాయం అని చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్ నామినేషన్ ఇది రాంగ్. ఇది ఇప్పటి వరకు అయితే అసలు ఎక్కడ లేదు ఇది. సరే ఇంకా బిగ్ బాస్ మీద జనాలకి ఒపీనియన్ మళ్ళీ ఎలా అయిపోద్దో ఏమో చెప్పలేము. కానీ ఏంటంటే బిగ్ బాస్ ఎప్పటికప్పుడు చేంజింగ్ చేస్తాడు, కొన్ని కూడా ఉంటాయిలే ఉల్టా పల్టాగా. అంటే దాని మీద ఫోకస్ చేయగలుగుతాడు, ఇలానే చేయగలుగుతాడు. కోట్లు ఖర్చు పెడితే, డబ్బు ఖర్చు పెడితే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే తీసుకొచ్చి బిగ్ బాస్ పడేస్తారు. ఇంకా సజావుగా జరగాలంటే ఎలాగేం చేస్తారు. సరే మనం మేటలు పదం. ఇంకా ఈ 73వ రోజు అయితే ఇంకా అవినాష్ వాళ్ళ భార్య కూడా వచ్చింది, ఇంకా నిఖిల్ వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. ఇంకా ఇలా అయితే సాగింది ఇంకా ఆటంతా. ఇంకా అందరూ వచ్చారు. ఇంకా అవినాష్ అయితే చాలా కామెడీ అని చెప్పాలి. ఏంటంటే బిగ్ బాస్ లైట్ లాక్ చేస్తా ఉన్నాం అంటే కామెడీగానే, ఇవన్నీ వాళ్ళు కామెడీగానే తీసుకోవాలన్నమాట. పైగా అవినాష్ వాళ్ళ భార్యతో అవినాష్ కాసేపు రొమాన్స్ చేసాడు. అబ్బా నాకైతే పిచ్చెక్కిపోయింది. ఎందుకంటే నాకు రొమాన్స్ అంటే చాలా ఇష్టం. ఏంటంటే పరిపోతుందట ఇలాంటి యాక్టింగ్ చూసి 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 నాకు సినిమా ఫీల్డ్. అదేంటంటే అర్థం కాదు. బిగ్ బాస్ లో కూడా మూతులు పెట్టుకుంటారు, హగ్గులు చేసుకుంటారు, ఇంకా లిప్ కిస్ కూడా పెట్టేసుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత వేరు వేరు పెళ్లిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని అంటారు. కానీ సినిమాల్లో మాత్రం బట్టలు లేకుండా బరిపోతుంది నటన చేస్తారు. అంటే అర్థం కాదు. చాలా బాధను చూడడానికి కూడా. పైగా నాలాంటి వాడికి అంటే నాలాంటి యూత్ కి, నాలాంటి బ్యాచులర్స్ కి ఏంటంటే బాగా ఫోకస్ అనమాట. పైగా నాకేమో చదువు సంధ్య ఉందా, నాలాంటి వాడికి అయితే ఇంకా చూడడానికి చాలా ఆనందం ఉంటాయి. అంతే కదా, ఎవరికైనా అంతే. పైగా నాలాంటి చదువు రానుడు కన్నా చదువు వచ్చి కూడా ఇంకా మూర్ఖుడు, ఇంకా డేంజర్ అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. సరే ఇంక మన మ్యాటర్లో పోదాం. ఇంకా అవినాష్ వాళ్ళ భార్య అయితే అవినాష్ చాలా సేపు అయితే రొమాంటిక్ చేసాడు. పైగా కన్ఫ్యూజన్ రూమ్ లో తోడుకెళ్ళాడు, లైట్ లాక్ చేసాడు. అయ్యి బాబీ ముద్దురు కదా ఇంకా కామెడీగా చేసాడు అనమాట. అంతా చాలా బాగుంది. అవినాష్ చేసింది తప్పేమని చెప్పండి. సొంత భార్యగానే ముద్దు పెట్టాడు. సరే ఇదన్నా న్యాయమే, రైట్ అని ఒప్పుకోవచ్చు. ఇంకా ఈ పృథ్వీ గాని, ఈ నిఖిల్ గాని వీళ్ళంతా చేసింది అయ్యి బాబోయ్. ఇంకా నాగమణి గట్ట కూడా కొంచెం బాగానే చేశాడు రొమాన్స్లు. అంటే అప్పుడు ఉన్నప్పుడు ముద్దులు పెట్టడం అబ్బాబ్బా పిచ్చెక్కిచ్చారండి. ఇంకా విష్ణుప్రియ ముఖ్యంగా చెప్పాలి. ఇంకా విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు. ఇంకా అది కూడా చెప్తాను, అది ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఇంకా నిఖిల్ వాళ్ళ అమ్మ, ఇంకా అవినాష్ వాళ్ళ ఆవిడ, ఇంకా వాళ్ళిద్దరి గురించి చెప్పాలి కాబట్టి ఇంకా చెప్తాను. ఇంకా అవినాష్ భార్య అయితే వచ్చింది. ఇంకా బిగ్ బాస్ రోజులు అందరితో మాట్లాడింది. ఎందుకంటే ఆయనకి కొత్త పరిచయం కాదు, బిగ్ బాస్ డైలీ చూస్తుందంట. పైగా ఏంటంటే ఇప్పుడు వచ్చిన పేరెంట్స్ అందరూ ప్రతి ఒక్కరు బిగ్ బాస్ హౌస్ రావడం, అందరిని పేర్లు పెట్టి పలకరించేస్తారు. అంటే వీళ్ళందరూ బిగ్ బాస్ చూస్తున్నారు అనమాట. అంటే అక్కడ మనకు అర్థమవుతుంది క్లారిటీ ఏంటంటే వాళ్ళు రాగానే నబీల్ అని, నిఖిల్ అని, విష్ణుప్రియ అని, ఈ గౌతమ్ అని, రోహిణి అని, అవినాష్ అని, టేస్టీ తేజ అని అందరితో మాట్లాడుతున్నారు, యష్మి అని అందరితో. కాబట్టి ఏంటంటే దీన్ని బట్టి మాకే అర్థమైంది అందరూ బిగ్ బాస్ చూస్తున్నారు. పైగా బిగ్ బాస్ లోపల వెళ్లే ముందు ట్రైనింగ్ ఇస్తున్నాడు బాగా పేరెంట్స్ కి. ఇది ఇలా మాట్లాడండి, దయచేసి రెచ్చగొట్టకండి, బయట ఉన్నది మొత్తం పుకారు మొత్తం రేపండి. కానీ వచ్చిన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు చెప్పారు. ముఖ్యంగా యష్మి వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు, నువ్వెందుకు నిఖిల్ వెంట పడతావు, పైగా ఎవరి కోసం నువ్వెందుకు ఆడతావు, నీ గేమ్ నువ్వు ఆడుకొని. ఇంకా నిఖిల్ వాళ్ళ అమ్మ కూడా చెప్పింది అనమాట, నువ్వు దయచేసి యష్మి మీద ఫోకస్ తగ్గించి గౌతమ్తో గొడవలు పోకు, నీకెందుకు నీ ఆట నువ్వు ఆడుకో, వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావని. ఇంకా అదే విధంగా పృథ్వీ వాళ్ళ అమ్మ కూడా ఇంకా కన్నడలో మాట్లాడేది వచ్చి కింద ఇది పేర్లు వేసాడు టైటిల్, అది కూడా చూసాము. ఇంకా అది కూడా చెప్పింది. ఇంకా విష్ణుప్రియ వాళ్ళ నాన్న కూడా వచ్చాడు అనమాట. వాళ్ళ నాన్న కూడా వచ్చి చాలా సేపు చూశాడు. ఇంకా పృథ్వీ వాళ్ళ మ్యాటర్ కూడా అర్థమైంది. అవన్నీ ఏముందిలే, అదంతా సరదాగా చెప్పాడు, కరెక్టే. అదనం చాలా సరదాగా జెన్యున్ గా తీసుకోవడం. ఇంకా అంతే కదా, అదొక గేమ్, ఇంకా అదొక లవ్ యాంగిల్, లవ్ ట్రాక్. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూద్దాం విష్ణుప్రియకి మనసు మారిపోద్దేమో, ఇంకోరిని ప్రేమిస్తుందేమో. పైగా ఈ రోజుల్లో ఎవరు ప్రేమిస్తారండి మనిషిని, ఏదో పరిస్థితి బాగుండి డబ్బులు ఉంటే తప్ప నిజంగా పేదవాడిని ఏమన్నా ప్రేమిస్తుంది. ఇప్పుడు విష్ణుప్రియ వచ్చి ఎవరిన పేదవాడిని, ఎవడన్నా హైటు, ఇప్పుడు కృష్ణనగర్ లో సినిమాల్లోనే జూనియర్ ఆర్టిస్టులు కానీ లేదా పరిస్థితి బాగున్నాడు ఎవడైనా లైట్ మేనో కూలి పని చేసేవాడు, ఏం 6 అడుగులు లేరా, ఎవరు ఏం గడ్డలు లేవా, సినిమా హీరోలా లేరా, వాళ్ళ నుంచి ప్రేమించమా చూద్దాం, ప్రేమిస్తామే. ఎందుకు, ఎవరైనా సరే పరిస్థితి బాగుంటేనే ప్రేమిస్తారు, అది మాకు తెలిసిందే. పైగా విష్ణుప్రియ ఆమె చిన్నపిల్ల, 30 ఏళ్ళు పైబడ్డ అమ్మాయి. కాబట్టి ఏంటంటే చూద్దాం. ఇంకా ఇవన్నీ కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. కానీ అంత కామన్ అయింది కానీ ఎందుకులేండి. ఇంకా మనం వీటి గురించి మాట్లాడామనుకోండి, ఇంకా ఉన్నోడు లేనోడు, డబ్బు ఉన్నోడు, కుల పిచ్చి, మత పిచ్చి అన్ని వస్తాయి ఇంక బయటికి. ఎందుకంటే నిజ జీవితంలో కులం అనేది, మతం అనేది బాగా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ అవి ఉండవు, ఇక్కడ ప్రెసిడెంట్ ఉండవు. అవి లేకుండా అయితే లేవుగా. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మనిషికి అందరికి ఉన్నాయండి పేర్లు. అవి తీందే పరిస్థితులు మారవు ఇక్కడ. కాబట్టి ఇంకా అవన్నీ కూడా చాలా బాధ. ఇంకా ఇవి దాటుకోవాలని నాయన అంటే అక్కడ చూడండి కన్నడ వాళ్ళని,
తెలుగు బిగ్ బాస్ లో పెట్టడం. అదే ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ లో వెళ్తే తెలుగు వాళ్ళు ఉంటారా? ఇంకా ఇలాంటివన్నీ చూస్తే కడుపు మంట, ఇంకేమీ లేదు. పైగా ఎవడెవడో ఇంకా పిచ్చి రాత రాస్తాడు కామెంట్లు, ఇది చూడరా అది చూడరా అని. అది ఎవడెవడు హాఫ్ నాలెడ్జ్ గాడే ఉంటాడు. ఇంకా ఎందుకంటే సరే ఇంకెందుకు లేడే, ఇంకా మన మేటలో పోదాం. ఇంకా ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి కాబట్టి ఇది జరిగింది అయితే ఇది. ఇంకా 74వ రోజు అయితే ఏం జరిగిందో అది కూడా నేను చూసి చెప్తాను. దయచేసి ఎవరు ఏమి అనుకోవద్దు, ఎందుకంటే చూసేటప్పుడే చిరాకు వేస్తుంటది. ఎవరికైనా సరే బేసిక్ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిలే. ఇప్పుడు తల్లిదండ్రులు అడుక్కొని వచ్చి సినిమా హీరో ఏం చేయరు కదా. పరిస్థితి బాగుంటేనే నువ్వు బిగ్ బాస్ లో పోతావు, నువ్వు ఏదైనా అవుతావు. కాబట్టి పరిస్థితి బాగా లేకుండా డెవలప్ అయిన వాళ్ళు ఎవరైతే లేరైతే ఎవరో 1/5 ఛాన్స్ అదే. ఇంకా చూద్దాం ఇప్పుడు ఏంది. ఇప్పుడు నన్ను చాలా మంది అయితే అడిగారు, నువ్వు ఇప్పుడు ఎలా మాడతావు, రేపు డబ్బులు అయితే నువ్వేం మాడతావు అని. ఇది ఎట్టుందంటే ఇది వచ్చే జనంలో నేను అనిల్ అంబానీ గుట్టేస్తాను, నేను ముందుగానే ఫిక్స్ చేసుకుంటుంది అది. సరే ఇంకా అయింది ఏదో అయింది. ఈ 73వ రోజు అయితే ఫినిష్ అయింది. ఇంకా 74వ రోజు ఏం జరిగిందో నేను చూసి అంతా చెప్తాను. ఇంకా బిగ్ బాస్ సంబంధించి మీకేమో డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, ఓకేనా? నేను వాటిని క్లియర్ చేస్తాను.